రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే భయపడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే అసెంబ్లీకి రమ్మంటాడు. అదే అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారి మైక్ కట్ చేసి ఆమెను ఎంత అవమానించాడో మన అందరం చూసాం. ప్రజలకు 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఒక్క హామీని కూడా అమలు చెయ్యలేదని బీఆర్ఎస్ నాయకురాలు తులా ఉమా అన్నారు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎట్లా తయారైందంటే నోరు విప్పితే అబద్ధాలు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నీడను చూస్తే భయపడుతున్నాడు, వాళ్ళ పేరు వింటేనే భయపడుతున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను వీక్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ఎన్నో కలలు కంటుండు. ఆ కలలు కనుక్కుంటూ ఇవాళ ఈ రకమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళను అనేక సందర్భాలలో అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి మాటకు ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీకి రాండ్రి మాట్లాడుండ్రి, అసెంబ్లీకి రాండ్రి మాట్లాడుండ్రి అంటాడు. మరి అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మైకు కట్ చేసి ఆ అసెంబ్లీలో ఏ రకంగా ప్రవర్తించిరో మీరు చూసిరు, మేము చూసినాం, అందరం కూడా చూసినాం కదా. నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తే చేయండి, చేత కాకపోతే నాకు చేతనైతే లేదని తప్పుకోండి. కానీ ఇవాళ ప్రజలకు భారంగా తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణను బాగు చేస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని మేము బాగు చేసుకుంటాము, మంచి పరిపాలన కేసీఆర్ చేస్తారని అదే పద్ధతిలో కేసీఆర్ గారు చేసిర్రు. కానీ ఇప్పుడు ఇవాళ నువ్వు చెప్పినటువంటి అబద్ధపు మాటలు, మోసపు మాటలు, దొంగ మాటలు చెప్పి ప్రజలు నమ్మి ఏదైతే ఓటు వేసిండ్రో నువ్వు చేస్తావని కలలు కన్నారో అవన్నీ కూడా ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు. అరే మేము ఆయన చెప్పిన అబద్ధపు మాటలు నమ్ముతిమి, మోసపోతిమి, తెలవక కయ్యల పడితిమి, ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మాకు భారంగా తయారైంది అనేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళలు మాట్లాడుకున్నటువంటి మాటలే నేను వాళ్ళ మీ ముందు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు, ప్రజలు నమ్ముతారు అని కలలు కంటున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, ఎవరేం మాట్లాడుతారో గమనిస్తారు, వాస్తవాలు ఏంటో అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైంది, 420 హామీలు ఇచ్చిండు, ఒకటి కూడా అమలు చేస్తలేడు, ఒకటో రెండో అరకొర చేసి అది చేసినని డబ్బగొట్టుకుంటుండు, అవి కూడా చేస్తలేడు. ఇవల్ల నిజంగా తెలంగాణకు మంచి పరిపాలన చేయాలంటే అది కేసీఆర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రోటోకాల్ విషయంలో మాత్రం ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల విషయంలో ఇదే పద్ధతిలో వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇవాళ ప్రోటోకాల్ పాటించండి, ప్రోటోకాల్ పాటించకపోతే ఖచ్చితంగా ఇవాళ నేను ఒకటే అడుగుతాను, నిన్న వేదిక పైన పోలీసులకు ఏం అవసరం అండి? వేదిక పైన డిఎస్పీ పోయి సబితా ఇంద్రారెడ్డి గారిని చేతులు పెట్టి సైగా మీరు వెళ్ళండి, ఎందుకు వెళ్తారండి? ఆ లోకల్ ఎమ్మెల్యే కదా, ఆమెకు రైటు లేదా? వేదికను పంచుకునే హక్కు లేదా? అట్లాంటి వ్యక్తిని అంత ఒక ఉన్నతమైన ఒక సీనియర్ నాయకురాలు, ఒక హోమ్ మినిస్టర్గా చేసి ఉన్నటువంటి తననే ఆ రకంగా మీరు అవమానపరిస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది? కాబట్టి వల్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికారులలాగా పనిచేయండి, ప్రోటోకాల్ను పాటించండి. పోలీసులు కూడా మీ శాంతి భద్రతలను కాపాడే డ్యూటీ ఏదైతే ఉంటుందో గది చేయండి. కానీ మీరు ఇష్టానుసారంగా ఏది పడితే అదే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నట్టుగా నడిస్తే అది కరెక్ట్ కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. రేపు ఇంకో ప్రభుత్వం కూడా వస్తుంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా మీరు ప్రోటోకాల్ను ఫాలో కావాలి, కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.